మొదటి విషయం ఏంటంటే అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనల్ని విడిపించినందుకు మనము యేసుని ఆరాధించాలి, యేసుని స్తుతించాలి, యేసుని గణపరచాలి, యేసు సన్నిధికి రావాలి. రెండవది ఆయన ప్రేమించిన కుమారుడైన ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆ రాజ్యానికి వారసులుగా మనం చేసినందుకు మనం దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, యేసుని దేవుని గణపరిచి సాక్ష్యం చెప్పాలి. రెండవది. మూడవది చూస్తే ఆయన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఏమి కలిగింది? విమోచనం. విమోచనం ఎవరి ద్వారా విమోచనం వచ్చింది? మనకి లోకస్తుల ద్వారా విమోచనం వచ్చిందా? బంధువుల ద్వారా విమోచనం వచ్చిందా? మన వెండి బంగారాల ద్వారా విమోచనం వచ్చిందా? మన కులస్తుల ద్వారా విమోచనం వచ్చిందా? మరి సౌలు వలె కులస్తులకు భయపడుతున్నారు, సౌలు వలె ఆ లోకస్తులకు భయపడుతున్నారు, సౌలు వలె పక్కింటోళ్ళకు భయపడుతున్నారు, సౌలు వలె ఆ తోపుట్టుకు భయపడుతున్నారు, సౌలు వలె చుట్టుపక్కల ఉన్న ప్రజలకు భయపడుతున్నారు. అయినా కానీ సౌలు ఏం చేశాడు? ఆ రాత్రంతా యెహోవా సన్నిధిలో మొదలుపెట్టాడు. నీకోసం మీ ఆయన మొదలుపెట్టాడా? నీకోసం మీ భార్య మొదలుపెడతారా? మీకోసం మీ పిల్లలు మొదలుపెడతారా? మీకోసం మీ తోపుట్టులు మొదలుపెడతారా? మీకోసం మీ బంధువులు మొదలుపెడతారా? మీకోసం మొదలుపెట్టేది దేవుని సేవకుడే. పాపం కలిగి మొదలుపెట్టేది దేవుని సేవకుడే. కోపావేశుడై సౌలు ఏం చేశాడు? ఆ రాత్రి అంతా యెహోవాకు మొదలుపెట్టాడు. క్షమించు ప్రభువా, క్షమించు, క్షమించయా, క్షమించయా, క్షమించయా అని దయతో క్షమించు, ప్రేమతో క్షమించని ఆ సేవకుడు, ఆ ప్రవక్త సమూయేలు దేవునికి మొదలుపెడుతూ ఉన్న రాత్రి అంతా. మరి మనం రాత్రి అంతా మొదలుపెడుతున్నామా? రాత్రి అంతా దేవునికి మొదలుపెడుతున్నామా? ఎప్పుడు వదిలేస్తాడు బాబు, వెళ్ళాయి పడుకుందామని అదే ఆలోచన. రాత్రి అవగానే చాలు ఎవరిని బైబిల్ పట్టుకోవడం పరుగు. ఈ రాత్రి అంతా దేవుని మందిరంలో నివాసం చేద్దాం. సమూయేలు దేవుని సన్నిధిలో నివాసం చేసి దీవెన పొందుకున్నాడు. సమూయేలు దేవుని మందిరంలో పడుకొని దేవుని స్వరం విన్నాడు. ఇంటికంటే డబ్బకట్ట మంచం ఉంటుందని వదిలి డబ్బకట్ట మంచం మీద దొల్లాడుదాం ఈ ఆలోచన. ఏమంటే ఎప్సిబాబు కొడుకుని పెద్ద మంచం కలది, ఇంటి నుంచి అన్నింటి దొల్లాడితే కానీ కొంగలది ఆ మంచం, చెక్క మంచం వేసింది. ఏమంటే దాని మీద చిన్న బరువు వేసుకుంటుంది, హాయిగా పట్టింది. దేవుడు ఎలా మాట్లాడతాడు నీతో? ఏమా దేవుడు ఎలా మాట్లాడతాడు నీతో? ఇంట్లోకి పోయి డబ్బకట్టు పడుకుంటే దేవుడు మాట్లాడతాడా? ఇంట్లోకి పోయి చెక్క మంచంలో పడుకుంటే దేవుడు మాట్లాడతాడా? ఇంట్లోకి పోయి ఏమంటే డల్ల పరుపుల మీద పడుకుంటే దేవుడు మాట్లాడతాడా? సమూయేలు ఎక్కడ పడుకున్నాడు? దేవుని మందిరంలో పడుకొని కనిపెట్టాడు. కలిగినే దేవుని స్వరము సమూయేలు వినపడింది. సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. సమూయేలు పిలిచాడు. దేవుని ప్రజలారా, అందుకే సమూయేలు దేవుని సన్నిధిలో ఆ రాత్రి అంతా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మరి అనుభవం ఉందా? రాత్రి అంతా ప్రార్థన చేసే అనుభవం ఉందా? అందుకే రాత్రి పరిశుద్ధాత్మ చెప్తున్న మాట ఏమిటంటే, ఒకటి అంధకార సంబంధమైనటువంటి ఆ అధికారంలో విడిపించినందుకు దేవుని ఆరాధించాలి. రెండవది వారు ప్రేమించిన కుమారుడైన యేసుక్రీస్తు రాజ్య నివాసులుగా చేసినందుకు దేవుని ఆరాధించాలి. మూడవది యేసుక్రీస్తు వలన నీకు విమోచన కలిగినందుకు దేవుని ఆరాధించాలి. నాలుగవది యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ ఏం కలిగిందంటమ్మా? కోడెల రక్తం ద్వారా క్షమాపణ కలగదు, గొర్రెల రక్తం ద్వారా క్షమాపణ కలగదు, ఎడ్ల రక్తం ద్వారా క్షమాపణ కలగదు. యేసుక్రీస్తు రక్తమే ఈ
పాపాలను కొట్టివేసేది. యేసుక్రీస్తు రక్తమే నీ శాపాలను కొట్టివేసేది. ఆయన అందుకే మన కోసం ఆయన